నా పేరు వెంకటరమణ, మాది విజయవాడ. వహీద్ విజయవాడ, ఇద్దరం క్లాస్మేట్స్ మేము. ఈరోజు మీరు ఇచ్చిన ఈ టైంకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా మీ పిల్లల కోసమే, ఓకేనండి? మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చెప్పిన తర్వాత మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు, ఓకేనా? మీకు అర్థమయ్యేలా చెప్పడం, అందరికీ తెలుగు వచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. ఓకే, ఏకలవ్య ఫౌండేషన్ నుంచి మేము వచ్చాము. ఇప్పుడు మేడం కూడా ఇక్కడ ఏకలవ్య ఫౌండేషన్ తరపున ఈవినింగ్ మీ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారు, ఓకేనండి? ఇప్పుడు మీ పిల్లలందరూ లేచి పాటలు పాడినాక విన్నారా? మీ పిల్లలకి తెలుగు వచ్చా? మీరేం చెప్పొద్దులేండి, అంతగా రాదు కదా. కానీ ఇప్పుడు స్పీడ్గా పాడారా లేదా? ఓకేనా? అంటే మీ ఊరనే కదా, చాలా విలేజెస్ ఇక్కడ అంటే పాడేరాడు సరౌండింగ్ వాళ్ళు తెలుగు పర్ఫెక్ట్ చదువుతున్నారు, రాయగలుగుతున్నారు కొంచెం మంది, ఓకే. కానీ ముంచుకుపుట్టి నుంచి యువతలో అయితే చాలామందికి తెలుగు చదవడం రాయడం రాని పరిస్థితి, అసలు ముందు మేము చెప్పేది కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, చదవలేని పరిస్థితి, అసలు మేము మాట్లాడితేనే కొంతమందికి అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలందరూ. ఇప్పుడు మీరు లేచిన కాంచి వ్యవసాయమే కండి చేసేది, వ్యవసాయమేగా, మీ పాడి పంట అదే కదా, అది ఉంటేనే కదా మన కడుపు నిండేది. ఎమర్జెన్సీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం మనం అందరం? అదే ముంచుకుపుట్టే హాస్పిటల్కే వెళ్ళేది. ఆకలి అయితే అన్నం పండించుకుంటున్నాం, ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యంకి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళి ఎవరైనా ఏమైనా చెప్తే మరి చదువున్నోడు ఉండాలా లేదా? లేకపోతే వాడు ఏం చెప్తే అది గుడ్డిగా, అంటే ఇంకా ఇప్పుడు మీరు చెవిటోళ్ళలాగా వాడు ఏం చెప్తే అది విని ఆ పని చేయాలి. వాడు 100 రూపాయలు కట్టమంటే 100 కట్టాలి. ఇప్పుడు మిరియాలు ఉన్నాయి, కేజీ 80 రూపాయలు అమ్ముతున్నారు. నేను 100 రూపాయలు అమ్మితే 80 రూపాయలని దబాయిస్తారా లేరా మీరంతా? అవునా? ఎందుకు? దాని గురించి మీకు తెలుసు. మీరు హాస్పిటల్కి వెళ్ళి కొద్దిగా మాట్లాడగలుగుతారా? అసలు వాళ్ళు చెప్పింది వినగలుగుతారా? అర్థమవుతుందా? ఏమీ లేదు. వాళ్ళు ఏం చేద్దో తినాలి. సడన్గా ఏదైనా ఎక్స్రే తీసుకొని రమ్మన్నా ఇంకోటన్నా మీరు చేయలేదు. అంటే విద్య కూడా అవసరమా లేదా? చదువు లేకోకుండా సరే మీ నాన్న వాళ్ళందరూ పనులు చేశారంటే వాళ్ళకి చదువు అవసరం లేదు, ఇక్కడ ఏ పని ఏం చేసుకొని బతకొచ్చు. మీరు చేశారు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో మీకు కూడా చదువు కొద్ది గొప్ప అవసరం. మీరు పండించిన పంట మీరు అమ్ముకోవాలన్న మినిమం ఎలా అమ్మాలనేది మీకు ఉండాలి కదా. వచ్చిన డబ్బులు లెక్కేసుకోవడానికన్నా మీకు కొద్ది గొప్ప లెక్కలు వచ్చి ఉండాలి కదా. ఏ పని చేసిన డబ్బులు అయితే లెక్కలు తెలియాలి కదా. లాస్ట్ టైం ఒక విలేజ్ బంగారుమెట్ట అని అక్కడికి వెళ్తే ఆ ఊరోళ్ళే చెప్పారు, లాస్ట్ టైం అమ్మఒడి పడిందండి, మా ఊర్లో సగం మంది తెలియక అమ్మఒడి కూడా పెట్టుకోలేదు, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన సొమ్ము కూడా తీసుకోలేకపోయారు అన్నారు. ప్రాబ్లం ఏంటి? తెలీదు, మీకు ఏం రాదు, నిషాని ఏలుముద్ర. ఆయన అమ్మఒడి పెట్టుకోమంటే మీ సేవకు బొమ్మన్నాడు, ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు, అవి ఇవ్వమన్నాడు, మీకు అవి తెలియదు. కొద్ది గొప్ప జ్ఞానం ఉంటే, ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, పెద్ద ఫోన్లు, యూట్యూబ్లో మనం పాటలు సాంగ్స్ అన్నీ వింటాం చూస్తాం. కానీ దాంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరందరికీ ఒరియా వచ్చా లేదా? మీరు యాడ్ చూసి నేర్చుకున్నారు ఒరియా? ఏ పుస్తకంలో చూసి నేర్చుకున్నారు మీరంతా ఒరియా? నేర్చుకున్నారు, అంతే కదా. ఎక్కడైనా పుస్తకాల మీద చదివి అట్లా ఏమైనా నేర్చుకున్నారా? భాష అంటే వినడం ద్వారానే వచ్చింది, అంతే కదా మీరు చెప్పిన దాని ప్రకారం, అంతేనా? తెలుగైనా మాట్లాడడం అంటే మనం మాట్లాడుతుంటే వినడం ద్వారా వస్తుంది. ఇంగ్లీష్ కూడా అలానే వస్తుంది, మీ పిల్లలకి భాష అలానే వస్తుంది. కానీ తెలుగు వస్తే సరిపోద్ది. ఇప్పుడు మీ ఒరియా వచ్చింది, ఇక్కడ నుంచి మీరు వైజాగ్ వెళ్ళారు, మీ ఒరియా పనిచేస్తుందా? రే నాన్న మీరు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళారు, మీ ఒరియా ఎవరైనా మాట్లాడతారా? మీ ఒరియా పనికి వస్తుందా? ఇప్పుడు మా ఊర్లో ముస్లిమ్స్ ఉన్నారు, లంబాడీస్ ఉన్నారు, డిఫరెంట్ రాజస్థాన్ వాళ్ళు వచ్చి మా దగ్గర బతుకుతున్నారు, ఒక్కొక్కరు డిఫరెంట్ భాష, కానీ అందరూ మాట్లాడేది ఏంది? తెలుగు భాష. మన 2 రాష్ట్రాలు దాటి వెళ్ళినవి అంటే హిందీ. హైదరాబాద్ వెళ్ళినా మ్యాక్సిమం ఇప్పుడు హిందీయే. తమిళనాడు వెళ్తే తమిళ్, అంటే మన భాష మాత్రం తెలుగే కదా. కానీ మరి కిందకి వెళ్తే మన ఒరిస్సా మరి పని చేస్తుందా? లేదు. మరి చదువుకున్న వాళ్ళు వీళ్ళు వెళ్తే వీళ్ళు పనిగా అక్కడ మాట్లాడగలుగుతారా? మాట్లాడలేదు. ఎలా? ఇలా చదవడం రాయడం రావట్లేదు కదా తెలుగు. అరే నాన్న కొంచెం వాడు జరగండి రా అంటేనే ఇప్పుడు 4 సార్లు చెప్పాను నేను, సైగ చేస్తేనే వాడికి అర్థమైంది ఇలా జరగాలి అని. అంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలుగు అనేది లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీ ఒరియా రాంగ్ అని నేను అంటలేదు, కానీ బయటికి వెళ్తే మాత్రం తెలుగు ఇంపార్టెంటా కాదా? తెలుగు చదవడం రాయడం అన్నీ వస్తున్నాయి. బస్సు మీద ఒరియాలో ఉంటుందా పేరు విశాఖపట్నం అని, తెలుగులో ఉంటుందా? తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, అంతే కదా. మరి మీ పిల్లలకి తెలుగు అవసరమా లేదా? ఉంటుంది. లేదు, లేచిన కాంచి ఫోన్లు చూస్తున్నారు, తెలుగు ఇంగ్లీష్ వస్తుందా? ఒరియా వస్తుందా?
అన్నీ తెలుగులోనే, రీల్స్ కానీ సినిమాలు కానీ. మరి మీ పిల్లలకి తెలుగు రాకపోతే కనీసం చదవడం రాయడం రాని పిల్లలు చాలామంది ఉన్నారు తెలుసా మీకు? తెలుసా మీ పిల్లలు ఎలా చదువుతున్నారో ఏంటో? మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. సార్ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ పిల్లలు రోజు స్కూల్కి వస్తున్నారు, మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారో మీకు తెలుసా? ఏం వచ్చు ఏం రాదనేది మీరే సార్ చెప్పండి. తెలుసా? నేనే మిమ్మల్ని ఎగ్జామ్ పెట్టట్లేదు, తెలుసా తెలీదు అంతే. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారో మాకు ఏ రోజు మాకు తెలియదు. ప్లస్ మీరు చదువుకొని ఉన్నారా? చదువుకొని ఉంటారే నీకు ఏమొచ్చను మీరు అడగడానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ మా నాన్న ఏం చదువుకోలేదు, కానీ నా కొడుకు చదువుకోవాలి, నా అలాగ ఉండకూడదు అనేది అక్కడ వాళ్ళందరూ ఆశిస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినాక చాలామందిని చూస్తే ఇక్కడ పైన తప్పుగా అనుకోవద్దు. అంటే నేను చాలా మీటింగ్లో చెప్పాను, మనం లేచిన కాంచి దేనికోసం పనిచేస్తాం? కడుపు ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చినాక ఎవరు పిల్లల కోసం కష్టపడ్డారని అనిపించలే. మీరు అందరూ ఏంటంటే పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు అనే ఫీలింగ్గా ఉన్నారు. కానీ మరి మీ పిల్లల్ని మీరు పట్టించుకుంటున్నారా? నిజంగా చెప్పండి. నేను ఫ్రెండ్లీగా అన్నా తమ్ముడు అనుకోండి, మీకంటే అందరికీ చిన్నోనే నేను. మీ పిల్లల్ని మీరు పట్టించుకోవట్లేదు. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే మా పిల్లల్ని పట్టించుకుంటున్నారు అని. పట్టించుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే బయట నా కొడుకు నా అలా ఉండకూడదు అని గవర్నమెంట్ టీచర్తో సహా పెద్ద పెద్ద ఎంప్లాయీస్తో సహా స్కూల్కి ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజులు కడుతున్నారు తెలుసండి. బయట తెలుసా మీకు? ప్రైవేట్ స్కూల్లో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల ఫీజు ఉన్నాయి. 1వ తరగతి వాడికి 1,00,000 రూపాయలు, 1వ తరగతి వాడికి ఫీజు కట్టి స్కూల్కి పంపిస్తున్నారు. మళ్ళీ సాయంత్రం రాగానే ట్యూషన్ పంపిస్తున్నారు, నిరంతరం చదివిస్తున్నారు. వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు, డబ్బు ఉంది, ఓకే, చదివిస్తున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు. అయినా చదువు వస్తుందంటే ప్రజెంట్ విద్యా వ్యవస్థ అంతా వేరేలా ఉంది. డబ్బుల కోసం నడుస్తుంది తప్ప ఎక్కడ చదువు అనేది 100% లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లోనే విద్య కరెక్ట్గా ఉంది. ఎందుకు అంటే వీళ్ళందరూ డిఎస్సీలు అవి ఇవి చేసి పిల్లలకి ఎలా నేర్పించాలని. కానీ అతిపెద్ద ప్రాబ్లం ఎక్కడ అంటే తల్లిదండ్రుల నుంచే. మీరు పట్టించుకుంటున్నారా? లేదు కదా. అసలు వాళ్ళకి ముక్కులో నుంచి చీవుడు వస్తే తీయలేని పేరెంట్స్ కూడా ఉన్నారు చాలామంది. నేను చాలా విలేజెస్లో చూసిన. అక్కడ చిన్న పిల్లగాడి దెబ్బ తగిలిన వాళ్ళు రియాక్ట్ అవుతారు ఏమన్నా నేర్పించాలన్నా. ఇప్పుడు మీ పిల్లలు ఉదయాన్నే ఇక్కడ 9ంటికి వస్తున్నారు స్కూల్కి, అవునా? 3ంటికి వెళ్ళిపోతారు, 3:30కి వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారండి? సైకిళ్ళు ఉన్నాయి ఎక్కడ? సైకిల్ తొక్కోవడానికి వాళ్ళకి ఏమన్నా పార్క్ ఉందా ఆడుకోవడానికి? ఏం ఆడుకుంటారు? కింద పడతారు, మీద పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇదేనా వాటిని ఆడుకోవడం అంటారు ఎవరైనా? బయట ఎండాకాలం వస్తే స్విమ్మింగ్ పంపిస్తారు, క్యారమ్స్ చేసి డిఫరెంట్ ఆడుకుంటారు పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరూ నిరంతరం ఎవరిని చూస్తున్నారు? తాగినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు. అవునా కాదా? నిరంతరం మిమ్మల్ని చూసిన వాళ్ళు మీలాగుంటారా? కొత్తగా ఉంటారా? మరి మీలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటే వాళ్ళు బతకగలుగుతారా? అసలు ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మస్తు పని చేస్తాడు, జ్వరం వచ్చినా రండి అమ్మ కూర్చోండి. మా నాన్న ఇంకా బాగా కష్టపడేవాడు, ఆయనకంటే మా నాన్న తక్కువ కష్టపడ్డాడు. ఇప్పుడు మా నాన్న తర్వాత నేను అసలు మేము పని ఏం చేయలేము. మేము పని చేసే సామర్థ్యం మా దగ్గర తిండి అవన్నీ అయిపోయింది. మీ పిల్లలు పని చేయగలుగుతారా? సరే చేశారే అనుకోండి. ఇక్కడ రేపు మొన్న ఫ్రీగా చనిపోయిన వాళ్ళకి కరోనా తర్వాత డబ్బులు పడుతున్నాయి అని ఏదో కేంద్ర గవర్నమెంట్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్. అదే మీ పిల్లగాడికి ఫోన్లో చదవడం వస్తే నాన్న పలాంది ఇది పడిందని చదివి మీకు చెప్తాడా లేదా? మరి వాడికి చదవడమే అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ బీఈడీ డిఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ట్యూషన్కి సంబంధించి మేడం వచ్చినట్టు 30 మంది వస్తారు. దాదాపు 120 మంది వస్తే వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి 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 చివరికి 30 మందిని ఫైనల్ చేసినాం. అందరూ డిఈడీ బీఈడీ చేసిన వాళ్ళే. 1వ తరగతి చెప్పాల్సిన అక్షరమాల కూడా వాళ్ళకి రాని పరిస్థితి ఉంది. మీరందరూ మరి డైరీ కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఇక్కడ చెప్తారు, వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి స్కూల్లో, అవి చెప్పుకుంటూ ఎంతమందిని ఒకేసారి చూడాలంటే కష్టమా లేదా? ఎంతమంది నేర్పించాలి? ఒకరోజు వస్తే ఒకరోజు రారు, మీ అందరికి మీరే పిల్లల్ని ఆపేస్తారు. అక్కడ అంటే అక్కడ విజయవాడ, వైజాగ్ కింద మొత్తం సిటీల్లో
హాలిడేస్ వచ్చినా పిల్లలకి ట్యూషన్స్ ఉంటాయి, ఏదున్నా ఆడుకోవడానికి చుట్టూ వాతావరణం ఉంటుంది, పార్కులు ఉంటాయి, పక్కన వాళ్ళ వీళ్ళ మెటీరియల్ అయ్యో ఒకటి ఉంటాయి, చూసి ఆడుకుంటారు. కానీ మీ పిల్లల దగ్గర ఏం లేవు కదా. మరి ఇక్కడున్న పిల్లలు ఇక్కడున్న పిల్లలు అక్కడున్న పిల్లలకి తేడా ఏందో ఒక చిన్న విషయం చెప్తాను. వాళ్ళకి హాలిడే వస్తే ఆడుకుంటారు, టీవీలు చూస్తారు, వాళ్ళ ఫోన్లు వాడతారు, సంథింగ్ అన్నీ చేస్తారు. వాడికి చదువు రాలేదు, అక్కడ నేర్చుకున్నా కానీ 2 లక్షల రూపాయలు కట్టినా వాడికి చదువు రాలేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నాన్న ఏసీ రిపేర్ చేస్తేనో, బంగారు షాప్లో ఉంటేనో, వాళ్ళ నాన్న వాళ్ళు వృత్తులు ఉంటాయి కదా. ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చిన్నగా దాంట్లోకి పంపిస్తారు. ఇప్పుడు బైక్ మెకానిక్ చేసినా కానీ వేలల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా ఫోన్లు, బైక్లే కదా. కల్చర్ మారిపోతుంది. ఎక్కడ రిపేర్ చేసుకున్నా వాడంతటికి వాడు చేసుకున్నా కానీ డబ్బులు వస్తాయి. కానీ ఆ తెలివితేటలు ఉండాలిగా. రీసెంట్గా మొన్న ఎండాకాలంలో ఒక పేరెంట్ మా దగ్గరకు వచ్చాడు. మా విజయవాడలో సమ్మర్ క్యాంపు పెట్టాం. సమ్మర్ మొత్తం 1 మంత్ పిల్లలు మా దగ్గరే ఉంటారు. మా అబ్బాయికి చదవటం రాయడం రాదండి, 9వ తరగతి, చదవటం రాయటం రాదండి, వీడికి చదవటం రాయడం వస్తే చాలు అన్నాడు. సార్ 9వ తరగతికి వచ్చిన వాడికి ఫస్ట్ క్లాస్ చెప్పమంటే వాడిని ఇబ్బంది పెట్టడం వద్దు, చదువుకున్న వాళ్ళే గొప్పోళ్ళు కాదు, ఏదో ఒక పని నేర్చుకున్న సంపాదించవచ్చు, మీరు ఏం చేస్తారని అంటే నేను బైక్ మెకానిక్, కార్ రిపేర్ చేస్తాను అన్నాడు. శుభ్రంగా అది నేర్పించండి, చదువు కూడా అవసరం లేదు సార్, మంచి టాలెంట్ ఉంటే మస్తు మంది మీ దగ్గరికి వస్తారు, వీడు పర్ఫెక్ట్ చేస్తే మళ్ళీ వీడే ఇంకో నలుగురిని పెట్టుకొని, అంతే కదా, బాగా వస్తున్నాయి అంటే మంచిగా చేస్తానంటే బైకులు పెరుగుతాయా లేదా, వాడే ఇంకో 2 పెట్టుకొని నేర్పిస్తారంటే, అరే నాయన ఆ నేర్పియాలన్నా కానీ ఇప్పుడు చదువు వచ్చి ఉండాలి అన్నాడు. నాకు స్ట్రైక్ కావాలి, నాకు అర్థం కావాలి, ఎందుకు సార్ అన్న. ఇప్పుడు అన్నీ సెన్సార్ సిస్టమ్స్ వస్తున్నాయి తెలుసా మీకు, బైకులు, దాన్ని కంప్యూటర్లో పెట్టి చూస్తేనే అర్థమవుతుంది. రాబోయే రోజులు ఇంకేముంటాయో తెలియదు సార్. పాత రేంజ్లు పట్టుకొని తిరిగే రోజులు పోయినాయి, అన్ని మిషన్లు వచ్చినాయి, మిషన్ గన్లు వచ్చినాయి, ఆడ ప్లస్ ఏందో మైనస్ ఏందో ఎంటర్ ఏందో ఇవేందో నొక్కాలి. మొన్న రీసెంట్గా ఒక బస్సు ఆగిపోతే నా దగ్గర తీసుకొచ్చారు, అది కంప్యూటర్ సెన్సార్ సిస్టమ్, అది దాన్ని చూడాలంటే నేను రేంజ్ ఎలా తిప్పానో నేను రిపేర్ చేస్తా, కానీ అది కంప్యూటర్లో పెట్టి చూడాలి. మరి కంప్యూటర్ ఆపరేటర్ వచ్చిందాక 2 గంటలు వెయిట్ చేసిండు. ఇంత తోపు నెంబర్ 1గా పనిచేసే ఒక అతను 2 గంటలు కంప్యూటర్ ఆపరేటర్ కోసం వెయిట్ చేసిండు. ఆడొచ్చి ఏం ఎరగేసిండు, ప్లగ్ పెట్టాడు, ఎంటర్ కొట్టాడు, అది ఇది చేశాడు. సార్ నేను నేర్చుకున్న విద్య నెంబర్ 1, నా దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, డబ్బులు కొరత లేదు, కానీ నా తరంతరం తర్వాత నా కొడుకన్నా ఇలా బతకాలి అంటే వాడికి అది వచ్చి ఉండాలి, మినిమం చదవడం రాయడం వచ్చి చెప్పగలిగేది వినే స్థితిలో ఉంటే వాడు ఎలాగైనా బతకగలుగుతాడు వాడు కాళ్ళ మీద అని చెప్పారు. అవునా కాదా? ఇది నీ స్టోరీ చెప్పట్లా, నిజంగా జరిగింది. మినిమం పిల్లగాడికి చదవడం రాయడం వస్తేనే కదా ఏదైనా తెలియాలి కదా. మరి మీ పిల్లలందరూ ఆ చదువుకునే స్థితిలో వీళ్ళు లేరు. నేను చెప్తే అర్థం చేసుకునే స్థితిలో కూడా ఈ పిల్లలు లేరు ఇక్కడ ఈ వాతావరణంలో చాలామంది. మరి అక్కడ పిల్లగాళ్ళకి చదువు రాకపోయినా ఏ పని ఏం చేసి బతుకుతారు. ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ బైక్ మెకానిక్ షోరూమ్ కనబడతాయి, గోల్డ్ షాపులు కనబడతాయి, ఏసీ షాపులు కనబడతాయి, లేదంటే పెద్ద డీమార్ట్లు కనబడతాయి. ఎక్కడో కాడ చూసి ఆ పనులు నేర్చుకుంటూ వంట చేసేవాళ్ళు. ఇప్పుడు వంట చేస్తే 2000 రూపాయలు తెలుసా మేస్త్రికి బయట. చిన్న టిఫిన్ సెంటర్లో పెట్టుకొని మస్తు సంపాదిస్తున్నారు. మీరు ఎప్పుడైనా వైజాగ్ విజయవాడ వెళ్తే మీకు అర్థమవుతుంది. అలా ఏదైనా సంపాదించవచ్చు. ఎందుకు? అక్కడ పిల్లలు అవన్నీ నిత్యం చూస్తూ ఉంటారు కాబట్టి. మరి మీ దగ్గర ఉన్న పిల్లలు ఇక్కడ చూడడానికి ఏమన్నా నేర్చుకోవడానికి ఏదైనా ఉందా? ఒక వ్యాపారం, ఒక బిజినెస్. మీ పిల్లలు ఇది నేను చూసి ఇగో నా పిల్లగాడు ఇది ఈ పని చేయలేకపోయినా ఇగో ఈ పని చేసి బతుకుతాడు ఉందండి ఏమన్నా? అర్థమవుతుందా నేను చెప్పే తెలుగు? అర్థమవుతుందా? ఉండదు. కానీ మరి డైలీ వీళ్ళు స్కూల్కి వచ్చి నేర్చుకునేదన్నా మీరు పట్టించుకుంటున్నారా? నాలాగా నా బెడ్ ఉండొద్దు అని ఉందండి, పట్టించుకుంటున్నారా? మరి వీళ్ళందరూ ఏమవ్వాలి? మరి చిన్న పిల్లగాళ్ళకి ముక్కుల్లో వస్తే చీవుడు కూడా తీయలేకపోతే అంటే ఇంకా వాళ్ళ అవసరం ఏంది? ఇంకా వాళ్ళు చదువు అంటే మీలాగనే అవుతారు కదా, అవునా కదా? మినిమం ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువు లేకుండా మనం ఏమీ చేయలేము. అర్థమవుతుందండి? మరి వీళ్ళందరూ డైలీ స్కూల్కి వస్తున్నారు, నేర్చుకుంటున్నారంటే వీళ్ళ సిలబస్లు, వీళ్ళ టార్గెట్స్, వాళ్ళ హాలిడేస్ ఇవన్నీ పోతే నేర్చుకునే తక్కువ ఉంటుంది. అదిగాక వీళ్ళు నేర్చుకున్నాక ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేది ఏమైనా ఉంటుందా? హోంవర్క్ చేసేది ఉంటుందా? ఏమన్నా హోంవర్క్ వాళ్ళకి ఎవరైనా నేర్పించేటోళ్ళు ఉన్నారా? అసలు మీరే సగం రోజులు సగం బడికి పంపించారు. ఆ ఫంక్షన్ అనో ఈ ఫంక్షన్ అనో అని. అవునా కాదా? వాస్తవంగా మరి వీళ్ళకి అలా చదువు వస్తుందా? ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది అంటే 2 రోజులు దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది.
అవునా కదా? మరి పిల్లలు కూడా అలానే ఉంది. వీళ్ళు చూడండి, ఇందాక చక్కగా తెలుగు మాట్లాడితే ఇక్కడ తెలుగు రాదని మేడం మాకు ఎప్పుడో చెప్పారు. కానీ నేను ఎందుకు ఇందాక రాగానే వీడియో రికార్డ్ చేసుకున్నానంటే వీళ్ళకి తెలుగు రాదన్నా కానీ నేర్పించాను. వినడం ద్వారానే కదా భాష వస్తుంది, మీరే చెప్పారు కదా. ఆల్రెడీ మీరు అందరూ ఒరియా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్స్ట్రాడనరీగా మాట్లాడేసరికి నాకు అదే అనిపించి మీ ముందు కావాలని మాట్లాడించాం. అవన్నీ మేడం నేర్పించినాయి, స్కూల్లో నేర్పించినవి కావు. సరే మేము అబద్ధం చెప్పినా మీ పిల్లలు అబద్ధం చెప్పరు కదా. అది ఏకలవ్య ఫౌండేషన్ ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ఈ ట్రైబల్ ఏరియాని తీసుకొని పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మాది ఇది క్రియేటివ్ మైండ్స్ అకాడమీ. ఇది మీకు నాంది ఫౌండేషన్ తెలుసండి, విన్నారా? అలానే డిఫరెంట్ ఫౌండేషన్లు ఉంటాయి. ఇప్పుడు మేము ఏకలవ్య ఫౌండేషన్ నుంచి వచ్చినాం. ఇది మా ఒరిజినల్ది, మా అకాడమీ. మేము వెళ్ళి ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడితే ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది అంటే, ఇప్పుడు మేము చెప్పే ఈ పిల్లలకి నేర్పించే సిలబస్ బయట 3 లక్షల రూపాయలు కట్టాలి స్కూల్లో. అలాంటి సిలబస్ వీళ్ళందరికీ మనం ఫ్రీగా నేర్పించడానికి వచ్చాం. అది ఎలా? ఇప్పుడు వీళ్ళందరూ నేర్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నా ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయా? టెస్ట్ రాస్తేనే దాంట్లో తీసుకుంటారు. మరి వీళ్ళు పాస్ అవుతారా? చాలామంది పాస్ అవ్వట్లేదు. ఎందుకు అంటే వాడికి చదవడమే రాయడమే రాదు. మీరందరూ 5వ తరగతి చదువుతున్నారండి, నేను టీచర్గా వచ్చాను, మీ అందరికి 5వ తరగతి పాఠం చెప్తున్నాను. ఇందులో వీళ్ళకి తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. చదవడం వస్తే రాయడం రాదు, రాయడం వస్తే చదవడం రాదు. మరి ఇప్పుడు నేను చెప్పే సిలబస్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి? మీరు అర్థం చేసుకోండి. నేను కొత్తది ఏం చెప్పట్లేదు, ఉన్న విషయాలే చెప్తున్నా. ఇప్పుడు 4వ తరగతి వాళ్ళు వీళ్ళు ఉన్నారు, సరే మీరే 5వ తరగతి ఉన్నారు. నేను తెలుగు రాస్తాను పర్ఫెక్ట్గా, మీకు చదవడం రాదు. మరి ఏం ఉపయోగం? వీళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. మరి నేను ఎవరికి చెప్పాలి? రాయడం చదవడం 2 వచ్చిన ఇద్దరికి చెప్పాలి. మరి వీళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళందరూ 5వ తరగతే కదా. నేను చెప్పేది ఇద్దరికే అర్థమవుతుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? అంత టైం ఎక్కడ ఉంటుంది మనకి? ఇప్పుడు తెలుగు పీరియడ్ 1 అవర్ ఉంటుంది స్కూల్లో. 1 అవర్ అయిపోయినాక ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, మ్యాథ్స్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ తీసుకున్నాను, 5వ తరగతి సిలబస్ నేను చెప్తున్నాను. మీకు కూడికలు రావు, తీసివేతలు రావు, ఏవి రావు. మరి నేను చెప్పే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మీకు ఏమొస్తాయి? ఇందాక మీ ముందు ఎవరు వచ్చారు? మీరేనా? రే 20 రూపాయలు వీళ్ళకి నేను ఇచ్చాను. 20 రూపాయలు. ఇందాక క్వశ్చన్ అడిగాను 5th క్లాస్ అబ్బాయిని, అరే నాన్న మీ నాన్న నీకు 20 రూపాయలు ఇచ్చాడురా, వెళ్ళి బయటకు వెళ్ళి కొనుక్కున్నావు, 8 రూపాయలు ఖర్చు అయినరా నాన్న, చిల్లర ఎంత వస్తుంది అని అడిగాను. ఇది పెద్ద క్వశ్చనా? నేను తెలియని క్వశ్చన్ అడిగి మీ పిల్లలు చెప్పలేదంటే తప్పు. 20 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చారు, కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాడు, 8 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు, చిల్లర ఎంత వస్తారా నాన్న అని అడిగాను. ఎవరు చెప్పలేదు ఇంతమందిలో. మరి ఎలా? మీరే మిరియాలు అమ్మారు, 18 కేజీలు అమ్మారు, కేజీ 80 అన్నారు. 18 కేజీలకి ఎంత సొమ్ము వస్తుందో మీకే తెలియకపోతే మీరు ఎట్లా బిజినెస్ చేస్తారు? మీకు రాకపోయినా నీ కొడుకుని ఎండబెట్టుకొని తీసుకుపోయి, అరే నాన్న ఇంకో 18 కేజీలు అంటే వాడికి చదవ డైరెక్ట్ చెప్పకపోయినా క్యాలిక్యులేటర్ ఫోన్లోనో ఇంకోటో చేయడానికి వాడికి వచ్చి ఉండాలిగా. అది 20 రూపాయలకి చిల్లర ఎంత వస్తుంది, 8 రూపాయలు ఖర్చు అయితేనే తెలియని వాళ్ళు రేపు ఏం చదవగలుగుతారు? రేపు 5 అయిపోతే దానికి వేరే దగ్గరికి వేస్తారు, హాస్టల్లోనో ఇంకో స్కూల్లోనో. ఆడికి టైంపాసే. ఇక్కడే వాళ్ళు రానివాడు, ఇక్కడే ఏమీ లేని ముద్దదేనివాడు చికెన్ పెడితే తినగలుగుతాడా? ఇక్కడే 1, 2 రానివాడు అక్కడికి వెళ్ళి ఏమన్నా చదువుతాడా? కొన్ని విలేజెస్లో అన్నారు పిల్లలు పారిపోయి వస్తున్నారని. ఎందుకో నాకు అర్థం కాల. రే నాన్న, చాలామంది పిల్లలు స్కూల్ నుంచి పారిపోయి వస్తున్నారని పేరెంట్స్ చెప్పారు. ఎందుకు అని మేము దాని మీద ఆరాధిస్తే, ఇప్పుడు మీరందరికీ ఒరియా వచ్చు కదా, హిందీ రాదుగా. ఇప్పుడు నేను హిందీ సినిమా వేసిన మీరు చూడుతారా, నిద్రపోతారా? అదే ఒరియా వేస్తే నవ్వు వస్తే నవ్వుతారు, ఫైటింగ్ వస్తే ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పుడు ఏమీ రాని వాళ్ళు మీ అందరికీ 6వ క్లాస్లో తీసిపోయి నీ సిలబస్ చెప్తే మీ అందరికీ ఏమర్థమైద్ది? మరి అందుకే పారిపోతున్నారు. అర్థం కానోడు ఉంటాడా? అవునా కాదా? ఇప్పుడు అదే జరుగుతుంది విద్యా వ్యవస్థ మొత్తం. ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం. ఆ క్లాసులో ఉన్నోడికి చదవడం రాయడం రాక పెద్ద క్లాసులకు వెళ్ళినా వాళ్ళు చెప్పేది అర్థం కాక పిల్లలందరూ అలా అవుతున్నారు. మినిమం చదవడం రాయడం రావాలి. ఇప్పుడు 5వ తరగతిలో ఈ పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? మరి టీచర్ ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఈరోజు ఈ చాప్టర్ అయిపోవాలి, ఈ టోబ్లో ఇన్ని ఎగ్జామ్స్ పెట్టాలి, ఈ లోపల ఈ కంప్లీట్ చేయాలనేది వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. అంతేగాని రానుండి పట్టుకొని వాళ్ళు నేర్పించాలంటే కష్టమైంది కదా. మరి వాళ్ళకి టైం వేస్ట్ అయింది. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటే గవర్నమెంట్ రూల్స్, మధ్యలో వాళ్ళకి ఫంక్షన్లని, హాలిడేస్ అని, చావులని, దినాలని వాళ్ళు కొన్ని పోతాయి.
మరి వీళ్ళందరినీ ఎవరు నేర్పిస్తారు? అందరూ ట్యూషన్లు పెడతారు బయట, 1000 రూపాయలు 500 ట్యూషన్లు నడుస్తాయి తెలుసండి. అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళు సాయంత్రం ట్యూషన్కి వెళ్తారు తెలుసు. అసలు ఆ పదం ఎప్పుడైనా విన్నారా? సాయంత్రం ట్యూషన్కి వెళ్ళేది 1000 రూపాయలు 500 800 అట్లా మళ్ళీ వెళ్ళి కట్టి హోంవర్క్లు చేసుకొని రాంది నేర్పిస్తున్నారు. ఆడెవరు రాంది నేర్పించరు, ఉత్తునే డౌట్లు అడిగితే చెప్తారు, పంపిస్తారు. 5వ తరగతి 1వ తరగతి సిలబస్ ఎవరు చెప్పరు. కానీ మేమేం చేస్తున్నాం, ప్రతి ఒక్క స్టూడెంట్కి చదవడం రాయడం పర్ఫెక్ట్గా రావాలి. రే నాన్న మాట్లాడుద్దురా బాబు. ప్రతి ఒక్క స్టూడెంట్కి చదవడం రాయడం అన్నీ రావాలి. వాళ్ళు బయటికి వెళితే బతకగలగాలి. మాట్లాడడం ఒక స్కిల్, ప్రతి పని ఒక స్కిల్లే కదా, ఆ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవాలి. అలా దానికోసమే ఏకలవ్య ఫౌండేషన్ ఈవినింగ్ ట్యూషన్ సెంటర్లు స్టార్ట్ చేసాం. కానీ ఇక్కడ పిల్లలు నేర్చుకునేటప్పుడు అతిపెద్ద ప్రాబ్లం మాకు పాడేరులో ఎదురయ్యింది. అన్నీ ఫ్రీగా పెట్టాం సార్. మీరేమన్నా సార్ మీరు మాట్లాడు. పాడేరులో లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేస్తే పిల్లలు వచ్చారు ఫస్ట్ 2 రోజులు. తర్వాత నుంచి 2 వస్తే ఇంకో 2 రావట్లా, ఇంకొకరు వస్తే ఇంకొకరు రావట్లా. ఏంట్రా అంటే మా నాన్న సంతకు తీసుకెళ్ళాడు, మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నమంది, మా అమ్మ కొండకి వెళ్ళింది, ఇలా డిఫరెంట్ డైలాగులు చెప్పారు. ఇప్పుడు మీరే ఇక్కడికి వచ్చి అందరికీ చెప్తున్నారు. అందరూ రోజు వస్తే మీరు నేర్పించగలుగుతారా? ఈరోజు ఏమకు నేర్పిద్దాం అనుకున్నారు, మంచి చదువుతుంది యాక్టివ్గా ఉందని నేర్పిద్దాం అనుకున్నారు. 2 రోజులు మంచి నేర్చుకుంది, మీకు అర్థమైంది. 3వ రోజు ఏం రాలే, 2 రోజులు ఏం చేస్తారు? మీరు ఒకళ్ళు అనుకున్నారు ఈ అబ్బాయికి బాగా నేర్పిద్దామని, మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, మంచి చదువుతున్నాడు వీడికన్నా నేర్పిద్దామని. 2 రోజులు వచ్చి 3వ రోజు రాలా, 4వ రోజు రాలా. మీకు ఆ కమిట్మెంట్ ఉంటుందా మళ్ళీ నేర్పించాలని? మేము అలాంటి కమిట్మెంట్తో తీసుకుంటే అక్కడ పిల్లలు రాలేదు. ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులతో. డైలీ పంపిస్తే నేర్పించడానికి మేము రెడీ. ఆడన్నీ ఫ్రీగా పెట్టాం, అన్నీ ఫ్రీగా పెట్టేసరికి ఏమైంది అంటే వాళ్ళకి వాల్యూ తెలియలేదు. పాడేరులో తీసేసాం. అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనే లోపల అక్కడ పాడేరులోనే కొంతమంది పేరెంట్స్ అన్నారు, సార్ మా వాళ్ళు ఇలా అయితే ఫ్రీ అంటే ఏమి వినరు, ఒక 100 రూపాయలు ఫీజు పెట్టండి, ఆ 100 రూపాయలకు తగ్గట్టు అన్నలో పంపిస్తారని. 100 రూపాయలు ట్యూషన్ ఫీజు. అలా అనుకొని కొన్ని సెంటర్లు స్టార్ట్ చేస్తే నచ్చిన వాళ్ళు పంపించారు. వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే మా పిల్లగాళ్ళకి బాగానే నేర్పిస్తున్నాను తెలిసి మిగతా వాళ్ళు పంపించారు. అలా కొన్ని సెంటర్లు నడుస్తున్నాయి. 100 రూపాయలు అంటే రోజుకి ఎంత పడుతుంది? 3 రూపాయలు పడుతుంది. నెలకి 100 రూపాయలు కట్టాలి, రోజుకి 3 రూపాయలు. మీ పిల్లల మీద మీరు రోజుకి 3 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితి ఉందా? సరే సార్ మేము కట్టలేము పేదోళ్ళం అంటారు. మరి గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా ఇస్తుందిగా. ఒక్కళ్ళకన్నా షూ ఉన్నాయా ఇక్కడ? ఈ స్కూలే కాదు, ఏ స్కూల్లో ఎవరు యూనిఫామ్ మెయింటైన్ చేయరు, షూ ఉండదు, టై ఉండదు, బెల్ట్ ఉండదు. మరి మీరు లేనోళ్ళే కదా గవర్నమెంట్ ఇచ్చింది, మరి మీరు ఎందుకు యూజ్ చేయట్లేదు? మీరు లేనోళ్ళే కదా గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే షూ వేయి అంటాను నేను, బెల్ట్ ఏది? ఫ్రీగా ఇచ్చినప్పుడైనా మీ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి జడేసి పిల్లగాడికి పౌడర్ రాసి బెల్ట్ షూ వేసి మంచిగా ప్రైవేట్ స్కూల్లో పంపించవచ్చు కదా. ప్రైవేట్ అంటే డబ్బులు ఉండదు సార్. ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎలా పంపిస్తారో మీరు కూడా అలానే గవర్నమెంట్ స్కూల్కి పంపించవచ్చు కదా అంటున్నాను నేను. ఇవ్వలేదా షూ? ఇవ్వలేదా గవర్నమెంట్? టై బెల్ట్ ఇవ్వలేదా? మరి ఏయి ఇక్కడే కాదు ఎక్కడైనా. అంటే ఫ్రీగా ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. మీరు 50,000 పెట్టి ఒక ఫోన్ కొన్నారు, కింద పడింది అనుకోండి, నొప్పి ఉంటుందా ఉండదా? ఎందుకు? మీరు డబ్బులు పెట్టి కొన్నారు. అదే ఫ్రీగా ఇచ్చింది గవర్నమెంట్, కింద పడితే ఏముందిలే, ఎన్నిసార్లు పడ్డా దానికి నొప్పి ఉంటుందా మీకు? దేనికైనా. ఇప్పుడు ఇంతకుముందు నాంది అని వచ్చింది, ఇంకా వేరే వేరే ఫౌండేషన్లు వచ్చినాయి, ఫ్రీగా ఈ బంచారు అని చాలా విలేజెస్లో చెప్పారు. నేను మీ ఇంటికి వచ్చిన ఒకరోజు అన్నం పెడతాను చుట్టమని, రోజు నాకు పెడతారా? నా వల్ల మీకు ఉపయోగం ఉందంటే పెడతారు, అవునా కాదా? అంటే నేనైనా హెల్ప్ చేయటమో లేకపోతే పని చేయటమో చేస్తే పెడతారు. మరి ఫ్రీగా ఎవరు పెడతారు? వాళ్ళు ఫ్రీగా ఏం పెట్టలేదు, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చూపించుకోవడానికి పెట్టారు. ఫ్రీగా ఎవరైనా డబ్బులు పంచిపోతారా? ఫ్రీగా ఏమైనా పంచిపోతారా? వాళ్ళకి లాభం లేనిది ఎవరైనా పంచుతారండి అసలు ఈ కాలంలో? మరి వాళ్ళు ఎందుకు పంచారు? చాలా విలేజెస్లో వాళ్ళు పంచారు, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు నాంది ఫౌండేషన్ ఉందా? లేదు, ఎక్కడ నడవట్లేదు. కానీ ఏకలవ్య ఫౌండేషన్ ఎందుకు వచ్చింది అంటే 2 ఈ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వీళ్ళకి చదువు చెప్పే వీళ్ళు ఉన్నారా?
వీళ్ళకి ఎంప్లాయ్మెంట్, మీ ఊరు బిడ్డ కాబట్టి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉండాలి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, అవునా కదా, చదువుకొని కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏకలవ్య వెళ్ళిపోయినా కానీ, నాంది వెళ్ళిపోయినట్టు వేరే వెళ్ళిపోయినా కానీ, ఈ 100 రూపాయలు కట్టే పేరెంట్ నుంచి వచ్చే 100 రూపాయలు ఉన్నాయి కదా నెలవారీ కట్టేది, వీళ్ళకి ఆ అమౌంట్ వచ్చినా మీ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. మీ పిల్లల్ని మీరు పట్టించుకోరు కదా. ఆ 2 గంటల్లో ఏం నేర్చుకున్నారో మీ పిల్లల్ని అడగండి. ఫ్రీగా చెప్తే వాల్యూ ఉంటుందా, ఒక 100 రూపాయలు కట్టించుకుంటే వాల్యూ? బయట అయితే ట్యూషన్ అయితే 500, 600, 1000 రూపాయలు, 10th క్లాస్ వాడి 1500 తీసుకుంటున్నారు. మీకు ఎవరైనా వైజాగ్లో తెలిసిన వాళ్ళు ఉన్నా, చుట్టాలు ఉన్నా కనుక్కోండి. ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు రోజుకి 3 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతే ఇంకా దానికంటే ఏం లేదు. మనం తినకుండా ఉంటామా? చికెన్ తినకుండా ఉంటామా? మందు దాకుండా ఉంటామా? రోజుకు ఒక ఐనీ ప్యాకెట్ తినకుండా ఉంటామా? ఓ సిగరెట్ కాల్చే వాళ్ళు సిగరెట్లు దాకుండా ఉంటామా? దేనికైనా ఖర్చు పెడతామా లేదా? ఆఫ్టర్ ఆల్ టీ కన్నా 10 రూపాయలు పెడుతున్నామా లేదా? మరి మీ పిల్లగాళ్ళ కోసం మినిమం 3 రూపాయలు వాళ్ళు కొనుక్కున్న 10 రూపాయలు అయితే రోజుకు 3 రూపాయలు, నెలకు 100 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఫ్రీగా చెప్పామండి, కావాలంటే మీరు కనుక్కోండి, డేటా ఇస్తాం. పాడేరు ముంచింగిపుట్లో కూడా ఆఫీస్ ఉంది. మేము చెప్పేది నిజమా కాదని మీరు ఎప్పుడైనా రావచ్చు. జోలాపుట్ రోడ్లో వాటర్ ప్లాంట్ ఎదురుగానే ఉంటుంది ఆఫీసు. మీకు పాడేరులో చుట్టాలుంటే చెప్పండి, ఏ ఏరియాలో జరిగిందో కూడా మీకు చెప్తాం. ఫ్రీగా చెప్తే ఒక్క పేరెంట్ కూడా పట్టించుకోలేదు. పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎలా ఉంచితే అలా బెండ్ అవుతారు, ఎలా చెప్తే అలా నేర్చుకుంటారు. ఈ స్టేజ్లో వాళ్ళందరినీ మీరు చంపేస్తున్నారు, వాళ్ళ ఆశల్ని, ఆడుకునే విధానాన్ని. వాళ్ళ కానీ కరెక్ట్గా నేర్పిస్తే నెంబర్ 1 నేర్చుకుంటారు. ఓన్లీ చదివే కాదు, ఇలా గేమ్స్ అని, రాబోయే రోజుల్లో డ్యాన్స్ మాస్టర్ పెట్టి డ్యాన్సులని అవన్నీ ఇవన్నీ డిఫరెంట్గా నేర్పించి, వాళ్ళలో ఉన్న ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఉంటుందా స్కిల్ అంటే ఒక టాలెంట్, ఇలా చేస్తే బాగుంటుంది, డ్రాయింగ్ చేసేటోడు ఉంటాడు, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అవి అందరినీ వాళ్ళు ఎవరు గుర్తిస్తారు? స్కూల్లో గుర్తిస్తారా? మరి వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోవాలి? మీకు అంత టైం లేదు కదా. లాస్ట్ టైం బంగారు మెట్ట అవతల ఇంకోటి ఏదో బంగారు పుట్టో ఏదో ఉంది ఊరు. ఒక అబ్బాయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి 15 నిమిషాలు అలానే ఉన్నాడు, 10 నిమిషాల దాకా. మా దగ్గర వాళ్ళు ఉంటారు 5 నిమిషాల్లో కింద పడతారు. వాడు అలానే ఉన్నాడు. యోగాకి ఇప్పుడు 40-50 వేలు ఇస్తారు యోగా టీచర్లకి, మస్తు డిమాండ్ ఉంది. వాడికి యోగా వచ్చని గుర్తించేది ఎవరు? వాడిని తీసిపోయి నేర్పించేది ఎవరు? వాడు నేర్చుకుంటే బ్రహ్మాండంగా నేర్చుకుంటాడు. 1 సంవత్సరంలో మొత్తం నేర్చుకుంటాడు. సర్టిఫికేట్ వస్తే ఏ స్కూల్లోకి వెళ్ళినా వాడికి 20-30 వేలు ఇస్తారు ప్రైవేట్ స్కూల్లో యోగా కరాటీ నేర్చుకునే వాళ్ళకి. మరి వాడిని గుర్తించి పంపించేది ఎవరు? అసలు మీ పిల్లలకి ఏమొచ్చో రాదు మీకే తెలియదు. మరి మీ పిల్లల్ని అలా ఎందుకు వదిలేస్తున్నారు? అది మీరు అర్థం చేసుకోండి. సార్ తినకుండా తాకుండా ఇప్పుడు ఎవరు లేరు ఈ రోజుల్లో, కింద అయినా పైన అయినా ఎక్కడైనా. కానీ మీ పిల్లల్ని మీలాగా కావద్దని మాత్రం మీరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఏదో ఏకలవ్య వచ్చింది, ఏకలవ్య కొంత కడితే చదువు వస్తుందని కాదు. రోజు మంచిగా వాళ్ళకి స్నానం చేయించి, మంచిగా స్కూల్కి పంపించి, వాళ్ళని మంచిగా చూడండి. రేపటి నాడు మీకు ఏమన్నా వాళ్ళు చూసుకునేలా ఉండాలి. ఆ తెలివితేటలు ఉండాలి. చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు. ఏముంది, ఎవరికి చెప్పేవాళ్ళు లేడు. ఏం తెలుసు అసలు మీకు చెప్పడానికి? అరే నాన్న పలాంది ఫోన్ చేసి నీ కొడుకు ఏదని చెప్తే ఇంట్లో ఉన్నాయని తీసుకొని వచ్చి బస్సు ఎక్కి వచ్చి మీకు హెల్ప్ చేసేలాగా వాళ్ళు ఉండాలి. చిన్నప్పుడు 10th క్లాస్లో మా నాన్నగారు చనిపోతే మా మామయ్య ఫోన్ చేసి అవి ఇవి తీసుకొని రమ్మంటే, వాళ్ళ అమ్మగారు చనిపోతే పలానా దగ్గర ఎక్కడ చనిపోతే, ఆ టాలెంట్ అన్న ఉండాలా లేదా? మీ పిల్లల దగ్గర అది వస్తుందా? మరి వీళ్ళకి మినిమం చదువు ఉండాలా లేదా? మరి మీరు దానికి వాల్యూ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు మీ పిల్లల్ని మీరు పట్టించుకోవట్లేదు అంటున్నాను నేను. అది నిజమా కాదా మీరే చెప్పండి. మరి పట్టించుకోకపోతే ఎలా? ఆడుకోవడానికి ఏమీ లేవు, చూడడానికి ఏమీ లేవు, వాళ్ళు నేర్చుకోవడానికి ఏమీ లేవు. తెలుగే రావట్లేదు, బయటికి వెళ్తే తెలుగు లేకుండా సరే ఇక్కడే ఉంటారు, బయటికి ఏమి వెళ్ళరు. అసలు ముంచింగిపుట్టు దాటి మా పిల్లలు వెళ్ళరు, ఇక్కడ బతుకుతారంటారు. ఇక్కడ బతికినా కానీ రేపు ఆ చదువు వచ్చి ఉండాలి. రేపు గవర్నమెంట్ 100 స్కీములు ఇస్తుంది, లేదా ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకోమంటుంది. వాడు ఏం చెప్తుంది తింటే మధ్యలో కాంట్రాక్టర్ సగం నూకేస్తాడు. నువ్వు కూడా మరి చదువుకుంటేనే దానికి వాల్యూ తెలుస్తుంది. ఆ పట్టా మీద ఏముందో చదవాలి, ఎవరి పేరు మీద ఉందో చూసుకోవాలి. దేనికైనా చదువు వచ్చి ఉండాలి. దానికోసం ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ ఏం చేస్తుందంటే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఈ ట్యూషన్ సెంటర్లు రన్ చేసాం. 3 లక్షల రూపాయలు బయట కట్టే ఫీజుకు ఉన్న స్టడీ మేము ఇక్కడ పిల్లలకి నేర్పిస్తాం నెమ్మదిగా. సమ్మర్ వస్తుందా? ఎండాకాలం మొత్తం ట్యూషన్ ఉంటుంది. ఎండాకాలం మొత్తం మీ పిల్లలు బయట ఎక్కడ కనబడరు, మంచిగా ఇక్కడే నేర్చుకుంటారు. చెస్, క్యారమ్స్, ఉదయం మొత్తం చదువు, మధ్యాహ్నం మొత్తం మాటలు. హ్యాపీగా ఇంటికి వచ్చి సాయంత్రం మీరు పనికి వెళ్ళి అలసిపోయి వచ్చి పడుకుంటే నిద్ర పట్టిద్దే, అలా పడుకోవాలి. నిద్ర వచ్చి పడుకోవడం కాదు, అలసిపోయి పడుకుంటారు.
మీ పిల్లలకి చదువు కావాలి, నేర్పించాలి, ట్యూషన్ ఉండాలంటే ఆలోచించేయండి. ఫ్రీకి పెట్టామండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీకి పెట్టినా ఉపయోగం ఏం లేదు. చూడండి కొన్ని వేల మెటీరియల్ అదంతా ఎవరైనా వినియోగిస్తున్నారా? ఇచ్చిన షూ వాడుతున్నారా? బ్రహ్మాండంగా ఉంటారు మీ పిల్లలు. మంచిగా శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసి మంచిగా నూనె రాసి వేసి షూ టై బెల్ట్ అని వేసి పంపిస్తే మంచిగా ఉండరా? మరి ఏది బిజీ అని మాత్రం చెప్పమాకండి. ప్రతి ఒక్కరు బిజీనే. బ్యాంక్ మేనేజర్ బిజీనే, గవర్నమెంట్ టీచర్ బిజీనే, మీకంటే ఇంకా వాళ్ళు బిజీనే. మీరన్నా ఒక 5 నిమిషాలు ఆగినా మిమ్మల్ని కొట్టేవాళ్ళే, తిట్టేవాళ్ళే. మీ పొలమే కాబట్టి. వాళ్ళు టైంకి వెళ్ళకపోతే బ్యాంకులో వాళ్ళు ఊకుంటారా? టీచర్ టైంకి రాకపోతే గవర్నమెంట్ ఊకుంటుందా? ఒకటి కింద పనిచేసేవాడు గోల్డ్ షాప్లోకి రాకపోతే ఊకుంటారా? మరి వ్యవసాయం అంటే మీదే కాబట్టి సరే ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. మరి మీ పిల్లల్ని మీరు ఏం పట్టించుకుంటున్నారు మీరే అనుకొని మాట్లాడుకోవాలి. మీ అందరికీ మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం. 1, 2, 3, 4 తరగతులలో ఇక్కడే ఉంటారు. ఇంకా సంవత్సరాల్లో బ్రహ్మాండంగా తెలుగు చదవడం రాయడం వస్తుంది. ఇంగ్లీష్ చదవగలుగుతారు, మ్యాథ్స్ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. దానికి మాది హామీ. చిన్న 20 రూపాయలకే లెక్క చెప్పిన వాళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళి చదువుకుంటారు అనేది మీరే ఆలోచించేయండి. 20 రూపాయలకి ఆన్సర్ చెప్పనని ఈ పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోగలుగుతారా? నేను పెద్ద క్వశ్చన్ అడిగాను, 20 రూపాయల క్వశ్చను. అసలు దాన్ని ఎవరు క్వశ్చన్ అని అన్నారు? 20 రూపాయలు నోట్ ఇచ్చి కొనుక్కోమంటే చిల్లర ఎంత వస్తుందో తెలియని వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటున్నారు. ఒక బుక్ ఇచ్చి చదవమంటే చదవలేరు. మరి ఎందుకు మరి ఇంక స్కూల్కి రావడం? సరే పని నేర్పిద్దామంటే మీ పంటకి గిట్టుబాటు మీరు వెళ్ళి బయట అమ్మగలుగుతారా? అసలు మీకు మీ పంటను ఎలా అమ్ముకోవాలో చాలామందికి తెలియని పరిస్థితులు ఉన్నాయి. అమ్ముకున్న ఒక రేటు ఎవరైనా నిలబడితే ఆ రేటుకి అక్కడికి వెళ్ళి అమ్ముతారు. కానీ బయట మస్తు. ఇక్కడ పనసకాయలు కాస్తాయి కదా, ఎంత కాయ ఎంత? 10 రూపాయలు. ఇంత కాయ 10 రూపాయలు. మీ స్టార్టింగ్ వచ్చినప్పుడు అవి ఉన్నాయి. లాస్ట్లో మా దగ్గర ఒక కాయలో 4 తొనలు 50 రూపాయలు తెలుసా? విజయవాడలో 4 తొనలు 5 తొనలు 50 రూపాయలు. చిన్న కవర్లో పెడతారు. 50 రూపాయలు. 5 రూపాయల కాయ ఇచ్చారు ఇక్కడ మాకు. ఇదేంట్రా బాబు ఇంత విచిత్రం అనుకున్నాం. మాకు తెలియదు ఇంత 5 రూపాయల కాయ దొరికిద్దని ఏడకు వచ్చాక మాకు తెలుసు. ఎందుకంటే అది మీ దగ్గర చీపు, మా దగ్గర అది బంగారం. మస్తు మంది ఎక్కడెక్కడో వచ్చి లారీలకు అన్ని కొనుక్కపోయి ఆ రోడ్ల మీద పెట్టి అమ్ముకుంటారు. బిజినెస్ తెలిస్తే మీరు కూడా అమ్మవచ్చు. కానీ మీరు ఇక్కడ నుంచి కిందకి దిగితే మీరు ఎలా బతకాలో మీకు తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ జరిగింది బంగారుమెట్లో. పక్కన ఏదో ఊరి పేరు మర్చిపోయాను. ఒక 10 మంది కలిసి విజయవాడ పనికి వెళ్ళారంట. తాపి పనికి. తెలుసా తాపి పని? ఇల్లు కట్టడం పనికి వెళ్తే పని చేసి మేస్త్రి అక్కడోడు విజయవాడ. వీళ్ళు 10 మంది వెళ్ళి ముఠాగా అక్కడ కుదిరారు. 4 రోజులు పని చేయించుకున్నాక మేస్త్రి కనపడకుండా వెళ్ళిపోయాడు. నానా 4 రోజులు పని చేయించుకున్నాక మేస్త్రి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేస్త్రి గొప్పవాడు, 10 మంది గొప్పవాళ్ళ? ఎందుకని? మేస్త్రికి మోసం చేయడం వచ్చింది. వీళ్ళు 10 మంది నుండి కూడా ఒకరిని గమనించలేకపోయారు. అంటే వీళ్ళు తెలివితేటలు ఎలా ఉన్నాయి? ఎదుటివాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా కూడా గ్రహించలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు. వాడు గొప్పోడే, మరి 10 మంది 10 తలకాయలు, వాడు ఒక్కడు. సింపుల్గా మోసపోయారు. తెలివితేటలు లేకుండా బయట సమాజంలో బతకగలుగుతున్నాం. ఆ స్కిల్స్ ఈ పిల్లలకు ఉండాలి. అవి కూడా లేకపోతే బయట సమాజంలో బతకలేం. ఇక్కడ బతకాలన్నా రేపు కావాలి. ఫోన్పే వాడుతున్నారా మీరంతా? మరి వాడకూడదు కాలంటప్పుడు బయట సమాజం అంతా మనం వద్దనుకున్నప్పుడు, మేము ఇక్కడే పని చేసుకుంటా అన్నప్పుడు ఫోన్పేలు యూట్యూబ్లు ఇవన్నీ కాదు కదా. జనరేషన్ మారుతూ ఉంది, సమాజం మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అన్నీ మారుతుంటాయి. నేను మారనంటే మీరు అక్కడే ఉండిపోతారు. కానీ అవి మారుతాయి. వాటిని మీరు అనుగుణంగా కొన్ని మార్చుకోవాలి. చదువు ఎంత ఇంపార్టెంటో నేను అర్థమయ్యేలా మీకు అందుకే చెప్తున్నాను. రేపు మిమ్మల్ని నిలబెట్టేది పిల్లలే. మీకు ఎమర్జెన్సీగా ఏదైనా చూసేది పిల్లలే. వాళ్ళని క్వాలిటీగా చదివించండి, నేర్పించండి, వాళ్ళని పట్టించుకోండి. అర్థమవుతుందండి? సార్ కొంచెం నన్ను సైలెంట్లో పెట్టండి. అదండి ఏకలవ్య ఫౌండేషన్ తరపున స్కూల్ అయిపోయిన తర్వాత 3:30 నుంచి మేడం 3:30 మేడం 3 నుంచే 3:30 నుంచి ఇక్కడ ట్యూషన్ మనకి 3:30 నుంచి 5 3:30 అంటే 3:30 నుంచి 5 గంటల వరకు మీ పిల్లలకి మేడమే ట్యూషన్ చెప్తున్నారు. ఇలా కూడా వీళ్ళకి ప్రతి నెల ఎగ్జామ్ ఉంటుంది.
వీళ్ళు నేర్చుకొని ఇక్కడ నేర్పించాలి. అరే నాకు 5 నిమిషాలు అన్న అయిపోయింది మాట్లాడాలి. వీళ్ళకి కూడా ఎగ్జామ్ పెడతాం. ఈ మేడం సెలెక్ట్ చేసింది కూడా ఏంటంటే చదవడం రాయడం వచ్చి మేము చెప్పిన ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే వీళ్ళని తీసుకున్నాం. ఎవరో ఒకరిని పెట్టి తూతూ మాత్రంగా తీసుకొని ఏదో నడిపించడానికి ఏకలవ్య ఫౌండేషన్ లేదు. చెప్పాను కదా 122 మంది ట్యూటర్గా పనిచేయడానికి వస్తే అందులో 30 మందిని సెలెక్ట్ చేసాం. మిగతా వాళ్ళందరినీ తీసేసాం. చదవడం రాయడం రాదు. ఏం చేసామంటే డిఈడి బీఈడి మీ సర్టిఫికేట్లు మేమే తీసుకోం. వాళ్ళ దగ్గర దమ్మే ఎంత ఉంది. ఒక ఎగ్జామ్ పెడతాం. ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సిలబస్ ఎగ్జామ్ పెట్టాం. అందులో కూడా 0 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా డిగ్రీ అయిన పిల్లలు కూడా 0 మార్కులు వచ్చినాయి. మరి వాళ్ళు ఏం చదువుతున్నారో అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు అలా ఉండొద్దు, ప్రతి విషయం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు చూశారు కదా, ఇవన్నీ మేడం నేర్పించినవే. ఇది 4-5 రోజుల్లో. మేము ముందే ఎందుకు నేర్పించాం, చదువు ఎందుకు వద్దన్నామంటే ఇప్పుడు రాంగ్లోనే ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఉంటారా? ఉదయం నుంచి చదువుకొని రాంగ్లోనే చదువు చెప్తానంటే ఉంటారా? బోర్ కొడుతుంది. మేడం మీరు అలవాటు కావాలి, పిల్లలకి ఆడిపించండి, పాడించండి, ట్యూషన్ అనేది అలవాటు చేయండి. మేడం ఉండాలి, మేము ట్యూషన్కి వెళ్తామనే ఫీలింగ్ వస్తే తర్వాత నెమ్మదిగా వాళ్ళకి చదువు ఎలా చెప్పాలి. నేను సార్ పని చేయండి అంటే చేస్తారా? మీ అంతగా మీరు పని చేస్తే పని అవుతుందా? నేను చెప్తే ఎక్కువ చేస్తారా? మీ అందరూ మీరు అనుకొని చేస్తే ఎక్కువ చేస్తారా పని? మీరు అందరూ అనుకొని చేస్తేనే అయింది కదా. ఒకడుండి పక్కనుండి చెయ్యి అంటే చేయబుద్ధి అవుతుందా? కానీ వాళ్ళంతగా వాళ్ళు చదువుకోవాలనిపించేలాగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు అప్పుడు చదువుకోగలుగుతారు. అర్థమవుతుందండి. ఈ 100 రూపాయలు కూడా ఎందుకు పెట్టాము అంటే ఇప్పుడు అర్థమైందా? మీ మీద 100 రూపాయలు తీసుకొని మేడ కట్టడానికి కాదు. 100 రూపాయలు రోజుకు 3 రూపాయలు. ఇక్కడ ఉండేది మహా అయితే 20 మంది. వీళ్ళకి ఇచ్చే మెటీరియల్ ఇస్తాం మేము సపరేట్గా. మేడంకి ట్రైనింగ్ ఇస్తామా, ఆడ ఫుడ్ అన్నీ మేమే చూడాలా. వీళ్ళకి శాలరీ ఇస్తాం. ఈ శాలరీతో సంబంధం లేదు. వీళ్ళకి ఆల్రెడీ శాలరీ పడిపోతాయి. వీళ్ళు నెల మొత్తం ఇస్తారు కదా, 10 రోజులు 15 రోజులు ఇస్తారు. మరి 15 రోజులు ఆమె ఆపలేం కదా. ఏకలవ్య ఫౌండేషన్ వీళ్ళకి ప్రతి నెల అమౌంట్ ఇస్తుంది. మళ్ళీ మీరు కట్టిన ఆ 100 రూపాయల డబ్బులతోనే మీ పిల్లలకి పెన్సిల్, స్కేళ్ళు ఇలాంటి ప్రైజులు ఇస్తాం. ట్యూషన్ స్టార్ట్ అయినాక ప్రతి పేరెంట్ మీ పిల్లలకు ఒక చెక్ రూల్ బుక్, వైట్ నోట్ బుక్ కొంటే చాలు. 20-40 రూపాయలు అవుతుంది. ఎవరెవరైతే 5వ తరగతిలో ఉండి వాడు తెలుగులో ఎక్కడైతే ఆగిపోయాడో, అక్షరాలు రాకపోతే అక్షరాల నుంచి స్టార్ట్ చేసి నేర్పిస్తారు. 5వ తరగతి సిలబస్ చెప్పరు. వాడికి ఎక్కడైతే చదవడం ఆగిపోయాడో, ఎక్కడైతే రాయడం ఆగిపోయాడో అక్కడి నుంచి మీ పిల్లలకి మేము నేర్పిస్తాం. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి మీ పిల్లలు మారాలి, మేము బిజీగా ఉన్నా 100 రూపాయలు మాకు సమస్య కాదు. తాగనోళ్ళు లేరు, తిన్నోళ్ళు లేరు, అన్నీ నడుస్తున్నాయా లేదా? మీ పిల్లల కోసం రోజుకు 3 రూపాయలు ఖర్చు పెడతానంటే ట్యూషన్ రన్ చేస్తాం. పేరెంట్ నుంచి సపోర్ట్ లేకోకుండా చూడండి, గవర్నమెంట్ ఎంత ఇస్తేనే మనం వినియోగించుకోలేము. మేము ఫ్రీగా ఇస్తాం, మీరు వినియోగించుకోరు. మీకు బాధ్యత ఉండాలి అన్న దానికోసమే 100 రూపాయలు పెట్టాం. ఆ 100 కూడా మీకే ఖర్చు పెడతాం. రేపన్నాడు డ్యాన్స్ మ్యాచ్ని పెడతాం, ఆయనకి 20,000 ఇవ్వాలి. ఇక్కడ ఉన్న 20 స్కూళ్ళకి ఒక్కో స్కూల్కి 5 డ్యాన్సులు నేర్పించమంటాం. రేపు ఇంకోటి చేస్తాం. మీ పిల్లలు మీ ముందే మంచిగా నేర్చుకోవాలి అంటే మీరు ఆలోచన చేయండి. లేదు కాదు మేము 100 రూపాయలు కట్టలేమంటే అది మీ ఇష్టం. కంపల్సరీగా 100 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాము అంటే మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మీ వంతు మీకు బాధ్యత ఉండాలి. రే బాబు, రే మాట్లాడొద్దని చెప్పానా? ఇట్రా మాట్లాడమా. మీ పిల్లలకి 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే మీ బాధ్యతగా మీరు 100 రూపాయలు కట్టగలుగుతుందంటే సెంటర్ని రన్ చేస్తామండి. ఎందుకంటే ఫ్రీగా రన్ చేసి చెప్పాను కదా, నేర్పిద్దామనే టైంలో వాళ్ళు రారు. నేర్పిద్దామనే టైంలో వాళ్ళకి ఏదో ఒక పని చెప్తారు. సమ్మర్లో కూడా ఫుల్ టైం, ఓన్లీ సండే హాలిడే. మిగతా టైంలో మీ పిల్లల్ని మీరే ట్యూషన్కి పంపించండి. వాళ్ళు ఫోన్ అన్న తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టండి. మ్యాక్సిమం అయితే ఇక్కడ అలాంటి వాళ్ళు ఏమో అనిపించలేదు. ఇందాక అందరూ యాక్టివ్గానే ఉన్నారు. ఏమైనా అలాంటి మొండికి వేస్తే కూడా మీ పిల్లల్ని తెచ్చి కూర్చోబెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్పించండి. క్లాసులు జరిగిపోతూనే ఉంటాయి కానీ వాళ్ళు నేర్చుకునేది ఏముండదు. మరి గవర్నమెంట్ ఇవన్నా ఉందంటే వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు దానికోసం పనిచేస్తారు తప్ప మీ ఓడికి ఏం రాలేదని మీ ఓడి ఒక్కడ దగ్గర కూర్చొని ఆగరు. అవునా కదా? ఎవ్వరు ఆగరు. వాళ్ళు అంటాం మనం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. మరి మీ అందరికి అది ఓకే అనుకుంటే మీకు ట్యూషన్ కంటిన్యూ చేద్దామంటే చెప్పండి. లేదు సార్ ఇవన్నీ మా కష్టం, మేము ఇలానే ఉంటాం, మా వాళ్ళతో మీకు వద్దు, అది మీ ఒపీనియన్. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా చేస్తాం. మీకు మాలగుమ్మ ఐడియా ఉందో లేదో? కుమ్మరిపుట్టు 30 మంది పిల్లలు, 30 మంది పేరెంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ మళ్ళీ ఆ స్కూల్లోనే ఇప్పుడు డ్యాన్స్ మ్యాచ్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆ స్కూల్లోనే ప్రైజులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఎక్కడైతే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో, ఎక్కడైతే రెస్పాన్స్ ఎక్కువ ఉందో అక్కడ మేము కూడా ఇంట్రెస్ట్ చూపడానికి ఉంటాం. అర్థమవుతుందండి? మీకు ఇంట్రెస్ట్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి, రోజుకు 3 రూపాయలు పెద్ద సమస్య కాదు అనుకుంటే
మీరు ఏదైనా ఆలోచించుకొని చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ ఒక 10 నిమిషాలు మాట్లాడుకోండి. మీకు నచ్చి ఓకే అంటే అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోండి. మీకు నచ్చి ఓకే అంటే మాట్లాడదాం, లేదు అంటే అలా. ఓకేనా? ఒకసారి మీరు అందరు నిర్ణయం తీసుకోండి, మాట్లాడండి, మాట్లాడి చెప్పండి.